ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మిత్రుడు, మాజీ మంత్రి పుత్రుడు, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు. వచ్చే ఎన్నికల్లో దగ్గర అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారట. తన పార్లమెంటు పరిధిలోని ఓ సెగ్మెంట్ పై ముందే ఖర్చు వేసేశారట. చాప కింద నీరులా సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టడంతో పాటు పట్టు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఎవరా నాయకుడు? ఆయన కన్నేసిన సెగ్మెంట్ ఏంటి? లెట్స్ వాచ్. కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు. ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోని అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీల్లో రఘువీర్ రెడ్డి ఒకరు. మొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరి మిత్రుడు. అతి తక్కువ సమయంలో స్టేట్ పాలిటిక్స్ లో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు రఘువీర్ రెడ్డి. తండ్రి జానారెడ్డి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న సమయంలో పెద్దగా ఫోకస్ కాలేదు. 2018లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూసినా అప్పట్లో కాలం కలిసి రాలేదు. తాజాగా పార్టీ పవర్లో ఉండడం, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం, అందులోనూ తండ్రి ప్రభుత్వానికి పార్టీకి సలహాలు ఇస్తుండడం రఘువీర్ రెడ్డి ఇమేజ్ పెరిగేలా చేసింది. దాంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు పవర్ ఉన్నప్పుడే అనుకున్న చోట టికెట్ పట్టేయాలన్న ప్రయత్నాలకు పదును పెట్టారట రఘువీర్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లోనే మిర్యాలగూడ టికెట్ కోసం రఘువీర్ రెడ్డి చాలా ట్రై చేశారు. తనయుడి కోసం జానారెడ్డి కూడా హైకమాండ్ పై గట్టి ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ కొన్ని ఈక్వేషన్స్ కారణంగా అది కుదరలేదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రఘువీర్ పట్టు వదలలేదు. అయితే ఆయన సోదరుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ టికెట్ దక్కలేదు. నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతో రఘువీర్ సైలెంట్ అయిపోయారు. పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడం వంటి పరిణామాలతో రఘువీర్ కూడా కీ రోల్ అయిపోయారు. అందుకే ఈసారి మిర్యాలగూడ టికెట్ కోసం ఉడుం పట్టు పడుతున్నారట జానారెడ్డి తనయుడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి కొనసాగుతున్నారు. ఈ సిట్టింగ్ కి ఫిట్టింగ్ పెట్టేందుకు రఘువీర్ రెడ్డి చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారట. మిర్యాలగూడ సెగ్మెంట్ లో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారట రఘువీర్ రెడ్డి. ప్రస్తుతం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో బత్తుల లక్ష్మారెడ్డి వర్గం ఒకటి ఉండగా, కుందూరు ఫ్యామిలీది మరో వర్గం. తన వర్గాన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ప్రత్యర్థి వర్గాన్ని వీక్ చేసే పనిలో పడ్డారట నల్గొండ ఎంపీ. ఇప్పటికే బత్తుల లక్ష్మారెడ్డి చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆ మధ్య యూరియా దారి మళ్లింపుతో ఎమ్మెల్యే బత్తులపై కన్నెర చేసింది పార్టీ అధిష్టానం. ఆ విషయంలో ప్రజలు, రైతుల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారు ఎమ్మెల్యే బత్తుల. సరిగ్గా ఇలాంటి పరిణామాలనే క్యాష్ చేసుకుంటున్నారట రఘువీర్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సహజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతకు తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేపై నెగిటివ్ టాక్ వస్తే గనుక ఆయన టికెట్కు ఎసరు రావడం ఖాయమంటున్నారు సీనియర్లు. ఈ ఈక్వేషన్ సాకుతో బత్తుల లక్ష్మారెడ్డిని పక్కన పెడతారనే లెక్కల్లో ఉంది రఘువీర్ వర్గం. అందుకే కొందరు రఘువీర్ వర్గీయులు లోకల్ నాన్ లోకల్ ఫీల్ కూడా తెస్తున్నారట. బత్తుల లక్ష్మారెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, వచ్చే ఎన్నికల్లో స్థానికులకి అవకాశం ఇవ్వాలని రఘువీర్ కు మద్దతుగా ఇప్పటి నుంచే పార్టీ అధిష్టానానికి ప్రతిపాదనలు కూడా పంపుతున్నారట కుందూరు ఫ్యామిలీ సపోర్టర్లు. మరి ముచ్చటగా మూడోసారి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం పైరవీలు, ప్రయత్నాలు చేస్తున్న రఘువీర్ రెడ్డి ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది పక్కన పెడితే, సిట్టింగ్ ని కాదని భవిష్యత్తులో ప్రయోగం చేస్తారా అన్నది మాత్రం ఇప్పుడు చెప్పలేమన్నట్లుంది. లోగుట్టులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.